6 వచనాలు ధ్యానం చేసుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 దాకా ఉన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఇందుట్లో దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రాకడ విశేషాలు ఎలా ఉంటాయో, క్రమం అంటారు, దేవుని రాకడలో ఉండేటువంటి క్రమం చక్కగా రాశాడు. వరుసగా ఉన్నాయి కాబట్టి దీంట్లో కల్పితం ఏం లేదు. నేనేదో సొంతగా చెప్పింది ఏం కాదు. ఉన్న విషయాలు చదువుతాను, చదివి అక్కడ ఉన్నటువంటి మాటలను మీకు వివరిస్తాను, అంతే నేను చేసేది. క్రమాన్ని దేవుడే ఇచ్చాడు, నేనేదో సొంతగా కనిపెట్టింది ఏం కాదు. దీంట్లో దివ్యమైన జ్ఞానం అనేది ఏమీ లేదు. విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటం అంతే. తీసారా? తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 దాకా ఆ భాగాన్ని మనం ఇప్పుడు చదువుతాం. అందరూ తీశారు కదా? ఎందుకనంటే దీని విషయంలో మిమ్మల్ని ఇంకెవరు మబ్బి పెట్టకూడదు, మిమ్మల్ని ఎవరు ఇంకా మిమ్మల్ని మోసం చేయకూడదు. అందుకని స్పష్టంగా చదువుతాను, చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. నిద్రించే వాళ్ళంటే చనిపోయినాడు. తెస్సలోనిక సంఘస్థులు కొంతమంది చనిపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడున్నటువంటి వాళ్ళు తొందరపడుతున్నారు. ఏమైపోయారు వాళ్ళు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుందని. మీలో కొంతమందికి కూడా ఈ ప్రశ్నలు ఉంటాయి. మా తాతయ్య ఎక్కడున్నాడు, మా అమ్మమ్మ ఎక్కడుంది, మా పితరులు ఎక్కడున్నారు. మీలో కొంతమంది మీకు ఇష్టమైనటువంటి యవనస్తులు కూడా చచ్చిపోయిన ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ చచ్చిపోయిన వాళ్ళు 2 రకాల వాళ్ళు ఉండొచ్చు. మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. చెడ్డోళ్ళు ఇప్పటికే నరకంలోకి వెళ్ళిపోయారా? మంచోళ్ళు ఇప్పటికే పరలోకంలోకి వెళ్ళారా? ఒకవేళ నరకంలోకి వెళ్తే మనం ఎక్కడుండి ప్రార్థన చేయించి వాళ్ళ జీవితాన్ని ఏమన్నా మార్చవచ్చా? ఇవి మీకుండేటువంటి అనుమానాలు. వీటినన్నిటిని మనం ఈరోజు తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం. చనిపోయినప్పుడు ఏడవటం అనేది తప్పు కాదు. ఎవరన్నా చచ్చిపోతే ఏడవటం అనేది సహజం. ఏడవకపోతేనే దాన్ని తేడా అంటారు. ఒక మనిషి చచ్చిపోతే కూడా వీడికి దుఃఖం లేదు, వీడికి మానవత్వం లేదు అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చాడు కదా. చావు అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అనేది సహజం. ఓకే, అయితే 2 రకాలైన దుఃఖాలు ఉంటాయి. ఒక దుఃఖం ఏంటనంటే, ఇక అయిపోయింది, ఇక నాకు అవకాశం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అని విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా ఏడవటం. అలా ఏడవద్దు అంటున్నాడు. 2వ రకమైన ఏడుపు ఉంటుంది. అంతే, దూరం అయిపోతున్నావు, అయ్యో చక్కటి జీవితం అంతమైపోయింది, ఆ దుఃఖం. అలాంటి దుఃఖం అంటది సహజం. కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖించకూడదు. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఆయన క్రమాన్ని రాస్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఇది మొదటి మెట్టు. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి అంటే, ఈ మొదటి మెట్టు ఎక్కిన వాళ్ళకి. ఆ మొదటి మెట్టు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. యేసయ్య ఎందుకు చనిపోయాడు? యేసయ్య ఎందుకు తిరిగి లేచాడు? చాలా సులభంగా ఆలోచించాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశం మొదటిగా మీకు అందిస్తున్నా. అదేదనగా, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మృతి పొందాడు. యేసయ్య ఎందుకు మృతి పొందాడంటే 2 కారణాలు. ఒకటి, లేఖనాల ప్రకారం. లేఖనాల ప్రకారం అంటే అవసరతను బట్టి, లేఖనాలు బట్టి అనంటే పద్ధతిని బట్టి, లేఖనాలు బట్టి అంటే ప్రణాళికను బట్టి. దేవుని ప్రణాళిక
యేసయ్య చనిపోవాలి. దేవుని పద్ధతి యేసయ్య చనిపోవాలి. దేవుని అవసరత యేసయ్య చనిపోవాలి. మనం పాపం చేసాం, పాపానికి మరణం రావాలి. మరణం లేకపోతే లేదు. మనం చచ్చిపోతే ఇక మనకి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది ఉండదు. అందుకనే మనకు బదులుగా యేసయ్య చనిపోయాడు. మన పాపానికి ఆయన వెల చెల్లించాడు. మీరు ఎప్పుడైనా రక్తదాన శిబిరం దగ్గరికి వెళ్ళారా? రక్తదానం, బ్లడ్ బ్యాంక్ అంటారు. బ్లడ్ బ్యాంక్ బయట బోర్డు పెడతారు. ఏమని పెడతారు తెలుసా? మొదటి లైన్ నేను చెప్తాను, రెండో లైన్ మీరు చెప్తారేమో చూడండి. రక్తదానమే ప్రాణదానం. రక్తదానమే అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. కాబట్టి మనం పాపం చేసినప్పుడు అర్థమైందా, మనం ప్రాణాన్ని కోల్పోయాం, చచ్చిపోయాం. కాబట్టి ప్రాణం తిరిగి రావాలంటే రక్తం చిందించబడాలి, లేకపోతే లేదు. అందుకని యేసయ్య తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తబొట్టుని చిందించి మనల్ని విమోచించాడు. ఆ మాట 1 కొరింథీ 15:3 చెప్పాడు. లేఖనాల ప్రకారం జరిగింది, మన పాపాల కోసం జరిగింది. ఆయన మన కోసమే చనిపోయాడు అంటానికి రుజువు ఏంటి? చాలామంది చచ్చిపోతున్నారు కదా. మరి ఉదాహరణకి భారతదేశం పాకిస్తాన్ చేసింది, చైనాతో యుద్ధం చేసింది. ఆ టైంలో చాలామంది సైనికులు చచ్చిపోయారు. వాళ్ళందరూ రక్షకులు అవుతారా? వాళ్ళు రక్షక భటులు అవుతారు, కానీ రక్షకులు అవరు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయింది శారీరకంగా మన దేశాన్ని కాపాడటానికి. యేసయ్య చనిపోయింది నిత్యత్వంలో మనల్ని రక్షించడానికి. కాబట్టి ఆయన మన కోసమే చనిపోయాడు అంటానికి రుజువు ఏంటంటే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది 4వ వచనం. అంటే పద్ధతి ప్రకారం, అవసరత ప్రకారం, ప్రణాళిక ప్రకారం. పౌలు భక్తుడు ఇప్పుడు వెనక్కి వచ్చేయండి, 1 కొరింథీ 4:4. పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటంటే యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల. ఇక్కడ కూర్చున్న మీరందరూ, ఇది మొదటి విషయం. దీన్ని నమ్మితేనే దీని తర్వాత పాఠాలు మనకు అర్థమవుతాయి. ఇది నమ్మితేనే దీని తర్వాత విషయాలు మనం గ్రహించగలుగుతాం. ఇదే నమ్మకపోతే దీని తర్వాత విషయాలు ఎవ్వరికీ బోధపడవు. ఇది ఈ స్థాయిలో ఉన్నది ఏంటంటే యేసయ్య నా పాపం కోసం చనిపోయాడు శిలువ మీద. ఆయన నా పాపం కోసమే చనిపోయాడు అంటానికి రుజువు ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. ఒకవేళ ఇది నమ్మితే ఏమంటున్నాడంటే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఒకవేళ ఇది నమ్మితే, ఇది విశ్వాసం, ఏది అయిపోయింది. యేసు ప్రభువారు మన కోసం చనిపోవడం, 3వ దినం తిరిగి లేవటం అనేది విశ్వాసం, అయిపోయింది. ఒకవేళ ఇది నమ్మితే మనకుండేటువంటి నిరీక్షణ, ఈ విశ్వాసంతో ముందుకు చూసేది ఏంటి తెలుసా? ఆయన తన యందు మృతి పొందిన వారిని వెంట పెట్టుకొని తిరిగి వస్తాడని. యేసయ్య మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అని నమ్మితే మనం ఇంకోటి కూడా నమ్ముతాం, ఒక దినాన్న ఆయన తిరిగి వస్తాడు. ఇంగ్లీష్లో అయితే వీటినన్నిటిని ABCDFలో ఆర్ ఉంటుంది, ఆర్ అనే అక్షరంతో గుర్తుపెట్టుకుంటాం. ఎలాగంటే మొట్టమొదటిది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మృతి నుంచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు ఆయన. ఇది మొదటిది. అది నమ్మితే హీ విల్ రిటర్న్, తిరిగి వస్తాడు ఆయన. రిటర్న్, తిరిగి వస్తాడు ఆయన. అది మన నిరీక్షణ. నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించింది, విశ్వాసం అనేది గతానికి సంబంధించింది. గతంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా జబ్బు తగ్గింది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి విశ్వాసం కాదు, నిరీక్షణతో వెళ్తాం. ఏమన్నా తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గి బయటకు వస్తా. అది మనకున్నటువంటి నిరీక్షణ. మీరు ఈ మీటింగ్కి ఇదివరకు చాలాసార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, వచ్చినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు, వచ్చినప్పుడల్లా లాభాన్ని పొందారు ఆత్మీయంగా. కాబట్టి మీటింగ్కి వచ్చేటప్పుడు ఆ నిరీక్షణతో వస్తారు. ఏమన్నా తెలుసా? ఈసారి కూడా దేవుడు నాతో మాట్లాడతాడు, ఈసారి కూడా దేవుడు ఈ మీటింగ్ ద్వారా నాకు ఆత్మీయ మేలునిస్తాడు. దాన్ని నిరీక్షణ అంటారు. విశ్వాసం గతం, నిరీక్షణ భవిష్యత్తు. విశ్వాసం మీద నిరీక్షణ ఆధారపడి ఉంటుంది.
విశ్వాసం లేకపోతే నిరీక్షణ రాదు. కాబట్టి యేసయ్య నా కోసం చనిపోయాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, ఆ విశ్వాసం ఉంటే యేసయ్య తిరిగి వస్తాడు, ఆ నిరీక్షణ మనకుంటుంది. కాబట్టి మీకు విశ్వాసం ఉందా లేదో చూడండి. ఇంకేమన్నాడు? మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించు వారి కంటే ముందు ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. 14వ వచనం ఒకసారి చెప్తాను చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు మాటను బట్టి, ఆ చిన్న మాటని మీకు ప్రస్తావించాలన్నా. ప్రభువు మాట చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అనే మాట ఎవ్వరూ చెప్పలేరు, దేవుడు ఒక్కడే చెప్పగలడు. చావు తర్వాత జీవితాన్ని శాసించేది దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. పౌలు భక్తుడు అన్నాడు, ఇది నా మాట కాదు, ఇది నా తెలివితేటల కాదు, ఇది నా అనుభవం కాదు, దేవుడు నాకు ఇచ్చిన మాట, ఆ మాట మీకు చెప్తున్నాను అన్నారు. ఇందాక కూడా నేను ఒక మాట చెప్పాను, ఇది ఆషామాషి అంశం కాదు అని అన్నాను. ఎందుకనంటే ఇది మానవ విశ్వాసానికి ఆయువు పట్టు లాంటిది అనమాట, చాలా ప్రాముఖ్యమైనది. అది ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది గ్రహించినట్లయితే చాలా ధైర్యంగా మనం ఉండగలుగుతాం. పవిత్ర జీవితాన్ని జీవించడానికి చాలా మనం ఇష్టపడతాం. అంతేకాదు పాపం చేయడానికి భయపడతాం. ఎందుకంటే దీంట్లో ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు అయిపోయినాయి. విశ్వాసం ఏంటంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. నిరీక్షణ ఏంటంటే యేసయ్య మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొస్తాడంట? ఆయన వచ్చేటప్పుడు ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండి మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని దూతతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు 13వ వచనంలో చూసినట్లయితే 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. క్రీస్తులో నిద్రించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రీస్తులో లేకుండా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, చనిపోయిన వాళ్ళంతా 2 రకాలు. ఇప్పుడు దాకా చనిపోయారు కదా, వాళ్ళంతా 2 రకాలు. కొంతమంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు చనిపోయారు. ఆ విధంగా చనిపోయిన వాళ్ళని క్రీస్తునందు మృతులైన వాళ్ళు అంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు యేసు ప్రభుని నమ్మల, యేసు ప్రభుని విశ్వసించల, యేసు ప్రభుకి తమ జీవితాన్ని సమర్పించల, వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు క్రీస్తునందు చనిపోయిన వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు యేసయ్య 2వ రాకడలో ఎవరిని తీసుకొస్తాడు తెలుసా? అందరినీ తెస్తాడా? తేడం. ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వాళ్ళ మాత్రమే తీసుకొస్తాడు, మిగిలిన వాళ్ళు తీసుకురారు. మీకు బాగా అర్థమవడం చెప్తాను. మాది ఏలూరు, మా సొంత ఊరు ఏలూరు. మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు 2000 సంవత్సరంలో చనిపోయారు, మా నాన్నగారు 2001లో చనిపోయారు. ఇద్దరు మంచి విశ్వాసులు, ఇద్దరు బాగా ప్రార్థనా పరులు. ఇద్దరిని మేము ఏలూరులో పాతి పెట్టేశాం, అయిపోయింది. ఓకే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇద్దరు చనిపోయినప్పుడు నేను ఏడ్చా, బాధపడ్డాను. చనిపోయినప్పుడు పాతి పెట్టేశాం. అయితే మా అమ్మగారు చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఇప్పుడు చదివిన వాక్యం భాగం ప్రకారం మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ చనిపోగానే వాళ్ళ ప్రాణ ఆత్మలు, శరీరం ఉన్నదిగా అది ఎక్కడ ఉంది, ప్రాణ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాయి. యేసయ్య దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు? మీ అమ్మగారు మీ నాన్నగారు అంటే మా అమ్మగారిని నాన్నగారిని ఏలూరు దగ్గర పాతెట్టాం, కానీ మా అమ్మగారి నాన్నగారి యొక్క ప్రాణ ఆత్మలు యేసయ్య దగ్గర ఉన్నాయి. నీకెవడు చెప్పాడు? బైబిల్ చెప్తుంది. బైబిల్కి ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఆయనకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. చాలా స్పష్టంగా క్రీస్తునందు నిద్రించినటువంటి వారు అక్కడ ఉంటారు. కాబట్టి మన పూర్వీకులు ఎవరైతే ఇప్పుడు దాకా బ్రతికుండి చనిపోయారో, ఒకవేళ వాళ్ళు క్రీస్తులో ఉండి చనిపోతే చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ జీవితాన్ని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఏమన్నా ఉంటే
నేర్చుకుందాం. ఇది మనం చేయాల్సిన పని. ఒకవేళ యేసుప్రభుని అంగీకరించలా, చెడ్డ జీవితం జీవించారు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, చచ్చిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చెప్పాలి మీ నోటితో. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మీరు చెప్పట్లేదు అన్నమాట. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎక్కడికే? ఎక్కడికి? నరకానికి వెళ్తారు. అది విషయం. యేసు ప్రభువుని అంగీకరించకుండా చచ్చిపోతే మీరైనా ఎక్కడికి వెళ్తారు? గట్టి చెప్పాలా, గట్టిగా. ఇష్టమేనా? చెప్పండి, మీకు ఇష్టమేనా? ఆలోచించండి. మీ నోటితో చెప్పిస్తున్నాను కావాలని. శివరాత్రి రోజు బాగుంటుంది. అందుకని అది విషయం. నరకానికి వెళ్ళేది నరకానికి. ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించినట్లయితే వాళ్ళు పరలోకానికి. అయితే 15వ వచనం వాళ్ళు చదువుతాం. మేము ప్రభువు మాట బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే మొదట యేసు ప్రభు తిరిగి లేచాడు, రెండోది యేసు ప్రభు తిరిగి వస్తాడు, మూడోది క్రీస్తునందు మృతులైన వాళ్ళు తిరిగి లేస్తారు. 3 విషయాలు చెప్పాం, 3 మెట్లు. మొదటిది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. 2 రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు తిరిగి వచ్చాడు. 3వది రిజరక్షన్ ఆఫ్ సెయింట్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు మృతులైన వాళ్ళు తిరిగి లేవటం. ఇది 3వ విషయం. వాళ్ళు ఎప్పుడు లేస్తారంట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. ఇవన్నీ మహాశబ్దము, దేవుని బూర, వీటికి కొన్ని అర్థాలు ఉన్నాయి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. లాజర్ చనిపోయాడు కదా, లాజర్ చనిపోయినప్పుడు ఆయన సమాధిలో పెట్టారు కదా, యేసయ్య లాజరు అని పిలిచాడు. పిలిస్తే లాజర్ లేచి వచ్చాడు. అయితే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? లాజరు అని పిలవకుండా లేచిరా అంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ లేచి వచ్చేవాళ్ళేమో. ఆయన పేరు పెట్టి పిలిచాడు, లాజరు లేచిరా అంటే లాజర్ ఒక్కడే లేచి వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఎవరైనా లేచారా? లేదా. లాజర్కి ఒక్కడికే వినబడింది, లాజరు వచ్చాడు. ఎందుకంటే యేసయ్యకి లాజర్కి సంబంధం ఉంది. నీకు యేసయ్యకి సంబంధం ఉంటే ఒకవేళ నువ్వు చనిపోతే యేసయ్య పిలిస్తే నువ్వు లేచి వస్తావు, లేకపోతే రావు. ఆ పిలుపు వినబడేది ఆయనకు ఒక్కళ్ళకే. మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. మనందరికీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా. మొబైల్ ఫోన్స్ మీకు బాగా ఏది అలవాటు ఉంటుంది తెలుసా? మీ రింగ్ టోన్. మీకు కాల్ వచ్చిందనుకో, మీ రింగ్ టోన్ మీకు బాగా అలవాటు ఉంటుంది కదా. అయితే మీ పక్కన మొబైల్ పెట్టుకొని నిద్రపోండి. ఆ ఫోన్ పక్కనే ఇంకోటి ఫోన్ కూడా పెట్టండి. 2 ఫోన్ పక్క పక్కనే ఉన్నాయి. మీ పక్కోడు ఫోన్ మోగిందనుకో, మీకు మెలకు వస్తుందా? రాదు. మీ ఫోన్ మోగితే 2 అక్కడే ఉన్నాయి, 2 అదే శబ్దాన్ని ఇస్తున్నాయి, ఒకే సౌండ్ శబ్దాన్ని ఇదని. కానీ మీ ఫోన్ మోగితే మీరు లేచి వస్తారు, వాళ్ళ ఫోన్ మోగితే రారు. ఎందుకంటే మీ బ్రెయిన్కి మీ ఫోన్ రింగ్ టోన్కి సంబంధం ఉంది, అవునా కదా? అదేవిధంగా దేవుడికి మనకి సంబంధం ఉంటే ఆయన అరిస్తే, ఆయన పిలిస్తే లేచి వస్తారు. అంటే యేసయ్య ఏం చేస్తాడంటే, ఇప్పుడు చెప్తాను. మా మమ్మీ మా డాడీ 2000లో 2001లో చనిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు అనుకుందాం. యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? మా మమ్మీని మా డాడీని తీసుకొని మధ్యాకాశం దాకా వస్తాడు, కిందకి రాడు, మధ్యాకాశం దాకా వస్తాడు. వచ్చి అక్కడ ఆగిపోయి మా మమ్మీ మా డాడీ ప్రాణాత్మల్ని ఏలూరు పంపిస్తారు. ఏలూరులో మమ్మీ డాడీకి సంబంధించి ఏమున్నాయి? సమాధులు ఉన్నాయి. అలాగే బాడీ ఉందో లేదా ఆవిడ తెలుసు, 15 ఏళ్ళు అయింది అని తప్పేం లేదులే, మట్టిలో కలిసిపోయిన ఉంటుంది అంతే కదా, బూడిదైపోయిన ఉంటుంది. అక్కడ వాళ్ళ సమాధులు ఉన్నాయి. సో అక్కడికి ఆ ప్రాణాత్మలు వెళ్తాయి. వెళ్ళి అర్థమైంది, అక్కడ మట్టిలోనో ఏదో చిన్నవి ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని ఆ శరీరం మహిమ శరీరంగా మారిపోద్ది క్షణాల్లో, మహిమ శరీరం. ఇది మీకు ఎలా తెలుసు అంటారేమో. నాకు పుస్తకాలు చదివితే వచ్చింది కాదు, ఇదేమి దేవుడు బయలుపరిచాడు. అక్కడ ఉన్నటువంటి మాట ఇది. దేవుని బోరతోనూ పరలోకపు నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంటే
మా అమ్మగారి సమాధి, మా నాన్నగారి సమాధి తెరుచుకుంటుంది. మహిమ కలిగిన శరీరంగా వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడి అలా మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. పైనుంచి వచ్చినప్పుడు ప్రాణాత్మలు వచ్చాయి మమ్మీ డాడీ. అయితే కింద నుంచి వెళ్ళేప్పుడు మహిమ శరీరం. మహిమ శరీరం ఎలా ఉంటుంది ఏమో నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంతో లేచాడు. గత శరీరంలో గాయాలు ఉన్నాయి, మహిమ శరీరంలో కూడా గాయాలు ఉన్నాయి. గది తలుపులేసినా కూడా గదిలోకి వేసి వచ్చేసాడు, అది మహిమ శరీరం. ఎలా వచ్చాడు నాకు తెలియదు. మహిమ శరీరంతో ఎత్తబడ్డాడు. మామూలు శరీరం పైకి ఎగిరితే ఏమవుద్ది, కింద పడిపోద్ది, కానీ పడలేదు. అది విచిత్రం. ఇది మూడో విషయం. దీన్నే క్రీస్తు నందు మృతులైనటువంటి వాళ్ళు తిరిగి లేవటం. తర్వాత చూద్దాం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. అంటే ఇప్పుడేంటి తెలుసా, ఇప్పుడు అంతా మనం ఇక్కడ ఉన్నాం కదా, అందరు ఇక్కడ మీటింగ్లోనే ఉన్నాం కదా. అందరం ఇప్పుడు దాకా హానోక్ గారు అద్భుతంగా పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు, చేశారు కదా, బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు కనుక యేసయ్య వస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ఎత్తబడతారా? ఏదో జవాబు చెప్పాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ఎత్తబడతారా? కొంతమంది ఎత్తబడరే, మరి మీ పరిస్థితి ఏంటి? ఏమండి ఇప్పుడే కదా హానోక్ గారితో పాడానంటే అయితే నాకే అంటాడు ఆయన. मम्मी ये इलेक्ट्रिसिटी बिल दे रही हूँ पेटीएम से। सुन, तू मुझे सिखा दे, कल को तेरी शादी हो। ఇప్పుడే కదా హానోక్ గారితో పాడానంటే అయితే నాకే అంటాడు ఆయన. సార్ నేను హల్లెలూయా చెప్పాను సార్, ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను సార్, ఏమి చల్లం. నువ్వు ఎత్తబడాలంటే జాగ్రత్త వినండి, ఎత్తబడాలంటే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అది జరగకపోతే ఎత్తబడతావా? ఎత్తబడం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చాలా చక్కటి ఉదాహరణలు ఇచ్చాడు యేసయ్య. దేవుని రాకల్లో ఎత్తబడేవాళ్ళు, విడవబడేవాళ్ళు ఎంత దూరాన్ని ఉంటారు. 3 ఉదాహరణలు ఇచ్చాడు యేసయ్య ఒకేసారి. ఏమన్నాడంటే, ఇద్దరు భార్యాభర్తలు మంచం మీద పడుకున్నారంట. భార్యాభర్తలు కౌగులించుకొని పడుకోవచ్చు, గట్టిగా పట్టుకొని పడుకోవచ్చు అనుకుందాం. అయితే అందుట్లో ఒకళ్ళు రక్షింపబడ్డారు, ఒకళ్ళు రక్షింపబడలేదు అనుకోండి. భార్య రక్షింపబడింది, భర్త రక్షింపబడలేదు. ఇద్దరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. అప్పుడే యేసయ్య వచ్చాడు. ఇద్దరు వెళ్తారా పైకి? ఒకళ్ళే వెళ్తారు. ఇంకోళ్ళు నా భార్య విశ్వాసి, నేను గట్టిగా పట్టుకుంటే ఆవిడతో పాటు వెళ్ళిపోతానంటే కాదు. నా భర్త విశ్వాసి, ఆవిడ గట్టిగా పట్టుకుంటే నేను వెళ్ళిపోతానంటే కాదు. వెళ్ళవు. నువ్వు రక్షింపబడితే ఎత్తబడతావు, లేకపోతే లేదు. ఇద్దరు తిరగటి మీద పని చేస్తారు. తిరగలంటే తెలుసు కదా, మనకి 2 రాళ్ళు ఉంటే కింద గట్టిగా ఉంటుంది, పై తిప్పుతాం. అయితే ఎదురు బదురు కూర్చుంటారు, దానికి ఒక కర్ర ఉంటుంది, పైన కింద చేయి పట్టుకొని తిప్పుతారు. వాళ్ళకి కాళ్ళు, తలకాయ అన్నీ తగులుతూ ఉంటాయి. దగ్గర ఉంటారు, దగ్గరుండి పని చేస్తారు. తిరగల మీద పని చేసే వాళ్ళు నోరు మూసుకొని పని చేస్తారా? చెప్పండి నాకు. బోళ్ళు కబుర్లు ఆడుకొని ఉంటారు. ఏమే ఆ పిన్ని గారు ఏమైందే? అవును మొన్న అదేంటి చీర కట్టుకొని వచ్చిందే? అవునా మన అసలు బాగాలేదే, మనం పచ్చడి చేసామంట కదా, ఇది తిరిగి పోతుంది. ఆ టైంలో ఏసీ వచ్చాడు అనుకో, ఇద్దరు మాడుకుంటూనే ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకోళ్ళు ఆగిపోతారు. అవునా? 3వ ఉదాహరణ, ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు కలిసి. ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకోళ్ళు విడవబడతారు. 3 ఉదాహరణలు చెప్పాడు యేసయ్య. ఎందుకు చెప్పాడు తెలుసా? నిద్రపోయేది రాత్రి, తిరగల మీద పనిచేసేది పొద్దున్న, పొలంలో పనిచేసేది ఎండ వచ్చిన తర్వాత. ప్రపంచంలో ఒక చోట చీకటి, ఒక చోట అప్పుడే లెగవటం, ఇంకో చోట పని చేసుకునే టైం. ప్రపంచంలో ఎక్కడున్నా దేవుని రాకడం ఒకసారే. అందుకని ఆ 3 ఉదాహరణలు చెప్పాడు. అంతటా కూడా జరిగేది ఒకటే. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మిమ్మల్ని ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ యేసయ్య ఇప్పుడు వస్తే మీరు ఎత్తబడే వాళ్ళల్లో ఉంటారా? మీ మనసుని మీరు అడగండి. ఒకవేళ ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా సంజాయిషి ఇచ్చుకోవద్దు. లేదు ప్రభా, నేను ఈ విషయంలో మాత్రం ఖచ్చితమైన ఆలోచన ఉండాలి, ఏమాత్రం తేడా ఉండకూడదు. నువ్వు వస్తే ఎత్తపడే గుంపులో నేను ఉండాలి, నువ్వు వస్తే నీతో ఉండాలి. ప్రభా నన్ను నీ బిడ్డగా చేర్చుకో. చాలా స్పష్టంగా అడుగుదాం. నువ్వు సిలువ మీద నా కోసమే చనిపోయావు,
నువ్వు మృత్యుంజయుడై తిరిగి లేచావు, నేను నమ్ముతున్న దాన్ని. మీరు ఖచ్చితంగా ఈరోజు ఆ విషయాన్ని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ నిశ్చయతను దేవుడు ఇస్తాడు. ఈ 4వ దాన్నే ర్యాప్చర్ అంటారు, ఎత్తబడటం. ఇంగ్లీష్లో 4 విషయాలు చెప్పాను ఇప్పుడు. మొదటిది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పునరుద్ధానుడు అవటం. రెండోది రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు తిరిగి రావటం. మూడోది రిజరక్షన్ ఆఫ్ సెయింట్స్, క్రీస్తునందు విశ్వసించిన వాళ్ళు మృత్యుంజయులై తిరిగి రావటం. 4వది ర్యాప్చర్ ఆఫ్ ద సెయింట్స్, క్రీస్తులో ఎవరైతే సజీవులుగా ఉన్నారో వాళ్ళు ఎత్తబడటం. చివరిది పాయింట్ చూద్దాం, 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ మాటలు చెప్పుకొని ఒకరినొకళ్ళు ఆదరించుకోండి. ఆదరణ, మనిషికి ఆదరణ ఎప్పుడు దొరుకుద్దో తెలుసా? నిరీక్షణ ఉంటే. మనిషికి ఆదరణ ఎప్పుడు దొరుకుద్దో తెలుసా? నా భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటే. దెబ్బ తగిలిందనుకో మనం ఎలా ఆదరిస్తామో తెలుసా? పర్లేదులే తగ్గిపోద్ది. ఏమన్నా నష్టం వచ్చిందనుకో పర్లేదులే మళ్ళీ దొరుకుద్ది. ఇది ఆదరణ. ఆదరణ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. ఆదరణ భరోసా మీద ఆధారపడి ఉంటుంది. ఆదరణ నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుంది. శ్రమలు ఉండొచ్చు ప్రస్తుతం, కష్టాలు ఉండొచ్చు ప్రస్తుతం, కానీ భవిష్యత్తు మనకి ఆదరణ ఇస్తుంది. మనం పాపం చేయకుండా జీవించాలంటే, బల్ల కింద చేతులు పెట్టకుండా జీవించాలంటే, రాజీ పడకుండా జీవించాలంటే మానవులకి కావాల్సింది నిరీక్షణ. షడ్రక్ మెషక్ అబెద్నెగో కానీ, దానియేలు కానీ, పౌలు శీలలు కానీ, పేతురు కానీ, బైబిల్లో ఉన్నటువంటి పండితులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళు పాపము చేయకుండా జీవించడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? మేము ఒకవేళ చచ్చిపోయినా సరే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేము ఈ విధంగా నీచ నికృష్టమైన స్థితిలోకి మమ్మల్ని తోసేసినా సరే దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తుతాడు అనే ఆదరణ, అనే నిరీక్షణ, అది వాళ్ళని పాపం చేయనివ్వకుండా చేసింది. షడ్రక్ మెషక్ అబెద్నెగో అగ్నిగుండం బయట ఉన్నప్పుడు మమ్ములను దేవుడు ఈ అగ్నిలోంచి తప్పించగల సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా పర్లా, మేము చస్తాం, మేము చచ్చిపోతే ఆయన మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. మాకు అక్కడ మంచి ప్లేస్ని సిద్ధపరిచాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి భరోసా. యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు ఊరేసుకొని చచ్చిపోయాడు, ఇస్కరియోతు యోధ. 11 మంది శిష్యుల్లో 10 మంది శిష్యుల్ని హతసాక్షులుగా చంపేశారు. అంటే యేసు ప్రభుని నమ్మితే నిన్ను కాల్చేస్తాంరా, నిన్ను చంపేస్తాంరా అని బెదిరించి చంపారు. కొంతమందిని అయితే దొంగతనంగా చంపారు. తోమాని దొంగతనంగా చంపారు. ప్రార్థన చేసుకుంటుంటే త్రిశూలం పెట్టి పొడిచారు. కానీ కొంతమందిని దొంగతనంగా చంపలా, చాలా బెదిరించి చంపారు. పేతుర్ని ఎలా చంపారు తెలుసా? తిరగేసి సిలువేశారు. ఆంద్రీని ఎలా చంపారు తెలుసా? యక్ష ఆకారంలో సిలువేసి చంపారు. బర్తులోమియాని ఎలా చంపారు తెలుసా? 3 కత్తులతో పొడిచి చంపారు. యోహాన్ని మసులుతున్న నూనెలో పోశారు. విషపురుగులు ఉన్నటువంటి బావిలో వేశారు. పద్మసు దీపంలో ఒంటరిగా వదిలేశారు. వాటన్నిటి పరిస్థితుల్లో వాళ్ళు భరోసాగా ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసయ్య మమ్మల్ని తీసుకెళ్తాడు, మేము ఇలాగ చచ్చిపోయినా పర్వాలేదు, యేసయ్య మమ్మల్ని తీసుకెళ్తాడు. అది వాళ్ళకున్నటువంటి నిరీక్షణ, అది వాళ్ళకున్నటువంటి ఆశ. ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటి తెలుసా? మీలో కొంతమంది ఇలాంటి మీటింగులకి, చాలా మీటింగులకు వచ్చారు, మీరు చాలాసార్లు దేవుని వాక్యం విన్నారు, మంచిదే. ఈ వాక్యాలన్నిటిలో ఒక ప్రాముఖ్యమైన తాత్పర్యం ఉన్నది, ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. యేసులో విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉంటుంది. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, నేను చస్తే పరలోకములోకి వెళ్తాను, నేను బ్రతుకున్నప్పుడే యేసయ్య వస్తే నన్ను కొనిపోతాడు, ఆయన ఎత్తుకుపోతాడు, ఆయన తీసుకెళ్తాడు. అది మనకుండేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఉందా? ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకుందాం. మీలో ఇంకా ఒప్పుకోకుండా ఉండిపోయిన పాపం ఏదైనా ఉన్నదా? మీలో అపరాధ భావాన్ని కలిగించేటువంటి భయం ఏదైనా ఉన్నదా? పలానా తప్పు చేశాను,
పలానా జీవితాన్ని జీవిస్తున్నాను, యేసే నన్ను క్షమిస్తాడో లేదో, యేసే నన్ను అంగీకరిస్తాడో లేదో, అలాంటి భయాందోళనలు మీకున్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం దాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయంలో దేవుడు మనకి ఒక ఆదరణకరమైన మాట ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, నేను మీ పాపాల కోసం చనిపోయి నేను మీకోసం తిరిగి లేచాను అని మీరు విశ్వసించినట్లయితే, నేను ఒక దినాన్న వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎంత స్పష్టమైనటువంటి మాట అది. యేసయ్య ఒకవేళ ఈరోజు వస్తే నేను ఎత్తబడేటువంటి వాళ్ళలో ఉంటానా, లేకపోతే యేసే నన్ను విడిచిపెట్టేస్తాడా? ఏంటి నా పరిస్థితి? ఒకవేళ నన్ను విడిచిపెట్టే వాళ్ళలో నేను ఉంటాను అని ఏమాత్రం అనుమానం ఉన్నా, ఒక్క 2 నిమిషాలు మీ మనస్సంతా కేంద్రీకరించి దేవుని మీద పెట్టి, ప్రభా నా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా గుండెల్లో ఎక్కడైనా పాపం ఉండిపోయిందా, నేను ఒప్పుకోలేనటువంటి పాపం ఏదైనా ఉండిపోయిందా, నీ దగ్గర క్షమాపణ కోరాల్సింది ఏదైనా ఉందా, ఈ దినాన నాకు చూపించు ప్రభా, నీ ఆత్మ కార్యము నా జీవితంలో జరిగించు ప్రభా, నాలో ఏదైనా దోషం ఉన్నట్లయితే నన్ను క్షమించు ప్రభా. అడుగుదాం. పరిశుద్ధాత్ముడు నీకేదైనా పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడా? నువ్వు చేసేటువంటి ఏదైనా పని జ్ఞాపకం వస్తుందా? నీకున్నటువంటి సంబంధం ఏదైనా ఇది చెడ్డది అని చెప్తున్నాడా? నువ్వు తరచుగా చేసేటువంటి పాపం నీకు మామూలు అయిపోయి ఉండొచ్చు. కొంతమంది సినిమాలు విరివిగా చూస్తారు, సినిమా చూడటం పాపం అనిపించదు. కొంతమంది జూదం ఆడుతూ ఉంటారు, జూదంలో తప్పేంది అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఖైనీ తింటారు, ఖైనీ తింటే తప్పేముంది అని అనుకుంటారు. కొంతమంది చెడు సంబంధాలు పెట్టుకుంటారు, తప్పేముంది అని అనుకుంటారు చాలామంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయంలో ఆ మాటలు మనకి బాధను కలిగిస్తాయి. కరెక్టే కదా, అది తప్పు కదా అని ఆ విధంగా కలిగించేది పరిశుద్ధాత్ముడు మన హృదయ లోతుల్లో పాపాన్ని నొక్కి ఒక్కాణించి చూపిస్తారు. మన పాపాన్ని ఆయన ఎత్తి చూపిస్తాడు. ఆ విధంగా చూపిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, ప్రభా నన్ను క్షమించు. నీ హృదయంలోకి గుర్తొచ్చినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పేసుకో. ప్రభా ఈ పాపాన్ని నేను చేశాను, నన్ను క్షమించు ప్రభా, ఈ తప్పు నేను చేశాను, నన్ను క్షమించు ప్రభా అని అడుగుదాం. ఈ మధ్యాహ్నం మనకి భరోసా రావాలి. ఏమని? యేసయ్య ఈరోజు వస్తే ఎత్తబడేటువంటి గుంపులో నేనుండాలి. మీ పితరులు ఎవరన్నా చనిపోయారా? వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఇంకేం చేయలేం. వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించకుండా చనిపోయినట్లయితే ఇంకేం చేయలేం, వదిలేసేద్దాం. కానీ వాళ్ళ జీవితాన్ని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. వాళ్ళల్లో కొంతమందికి దేవుడు చాలాసార్లు చెప్పాడు, చాలాసార్లు బోధించాడు, చాలాసార్లు హెచ్చరించాడు, కానీ వినలేదు. ధనవంతుడితో యేసయ్య అదే మాట చెప్తున్నాడు, భూలోకంలో ఉన్నప్పుడు నీకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చాము, నువ్వు జార విడుచుకున్నావు, అందుకే నరకంలోకి వచ్చి పడ్డావని. యేసయ్య నీ గురించి అలాంటి మాట చెప్పకూడదు. దేవుడు నీ గురించి అలాంటి మాట చెప్పకూడదు. నీకు అవకాశాలు ఇచ్చాను, మీటింగ్కి వచ్చి కూర్చున్నావు, చాలా స్పష్టంగా బోధకుడు నా మాట అందించాడు, కానీ నువ్వు పట్టించుకోలేదు, నువ్వు వినిపించుకోలేదు, నీ జీవితాన్ని సరిచేసుకోలేదు అని ఆయన అనకూడదు. ఈ మధ్యాహ్నం చాలా స్పష్టంగా, ప్రభా నా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఖచ్చితంగా జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి ప్రభా, నాయన ఎత్తబడేటువంటి గుంపులో నేనుండాలి ప్రభా. ఒకవేళ నేను చనిపోతే ప్రభా నాయన నువ్వు నన్ను నా ప్రాణము నీ దగ్గరికి రావాలి ప్రభా, నా ఆత్మ నీ దగ్గరికి రావాలి ప్రభా. అలాంటి జీవితం నాకు కావాలి ప్రభా. నేను జీవించేటువంటిది ఇక్కడ 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు, కానీ నిత్యత్వం నీతో ఉండాలి ప్రభా, నిత్యము నీతో ఉండాలి ప్రభా. స్పష్టంగా అడుగుదాం. దేవుడు చరిత్రలో చాలా సంవత్సరాలు చాలా మందికి చాలా అవకాశాలు ఇస్తాడు, కానీ కొంతమంది జార విడుచుకుంటారు. నోవహ్ కాలంలో దేవుడు సమయాన్ని ఇచ్చాడు, సొదొమ గొమొర్రా కాలంలో దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు కూడా మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు మీరు పట్టించుకోకపోతే, మీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, దీనికి
పర్యవసానాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకో నాకు ఈరోజు ఈ విధంగా అడగాలనిపిస్తుంది. ఈరోజు ప్రభా, నా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను ప్రభా, దాన్ని శుద్ధీకరించండి ప్రభా, నీ రక్తములో కడగండి ప్రభా, జీవ గ్రంథములో నా పేరు లిఖించండి ప్రభా, ఎత్తబడేటువంటి గుంపులో నా పేరు చేర్చండి ప్రభా, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అలాంటి ప్రార్థన ఈ మధ్యాహ్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలనేది ఆశ ఉంటుంది, అయితే దాన్ని ప్రార్థనగా మారుద్దాం. బతుకున్నప్పుడు ప్రార్థన చేసిన వాడు చచ్చిపోయిన తర్వాత ఆరాధిస్తాడు, బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేసిన వాడు చచ్చిపోయిన తర్వాత ఆరాధిస్తాడు. పరలోకంలోకి వెళ్తే ప్రార్థన ఉండదు, ఆరాధన మాత్రమే. బతుకున్నప్పుడు ప్రార్థన చేయని వాడు చచ్చిన తర్వాతే చేసేది ఒక్కటే ప్రార్థన, కానీ ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. నరకములో ఉండేది ప్రార్థన, పరలోకములో ఉండేది ఆరాధన. ఆరాధించే గుంపులో నువ్వు ఉండాలి అనుకుంటే ఇప్పుడు ప్రార్థన చేయి. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని సరిచేయి ప్రభా. వాక్యాలు చాలాసార్లు విన్నాను, ప్రతి వారము వాక్యాన్ని వినటానికి ఆరాధనకి వెళ్తున్నాను ప్రభా, కానుకలు ఇస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నా జీవితాన్ని సరిచేసుకోలేదు ప్రభా. ఈరోజు నీ దగ్గర నా జీవితాన్ని సరిచేసుకుంటున్నా, నన్ను క్షమించండి ప్రభా, నా జీవితాన్ని సరిచేయండి, నా హృదయంలోకి రండి. మనస్ఫూర్తిగా అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడతారా? అలాంటి ప్రార్థన చేయాలని ఇష్టం ఉన్నవాళ్ళు మీ గురించి నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజు ప్రభా, నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో నేనుండాలి ప్రభా అని ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి. యేసయ్యా, నా జీవితాన్ని సరిచేయండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, నాలో పాపంని మొత్తాన్ని కడిగేయండి ప్రభా, శుద్ధునిగా చేయండి ప్రభా, పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా అని ఈరోజు ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇంకెవరున్నారా? నేను ఇంకొక అవకాశం ఇచ్చి నేను ముగిస్తాను. ఎటువంటి పాపపు జీవితంలో ఉన్నా దేవుడు చక్కటి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం జార విడుచుకోకూడదు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఇంకెవరున్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే లేచి నిలబడ్డారో, మీరు ఎందుకు నిలబడ్డారో తెలుసా? యేసయ్యా, నా హృదయాన్ని మీరు శుద్ధి చేయండి, సిలువలో నా కోసం మీరు చనిపోయారు, నా పాపముని ప్రక్షాళన చేయడానికి మీరు చనిపోయారు, నా పాపము నుంచి నన్ను కడగడానికి మీరు చనిపోయారు, మూడో దినాన్ని మీరు తిరిగి లేచారు నాకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. అది నా విశ్వాసం. నీ యందు నేను విశ్వసిస్తున్నాను. నా పాపాల కోసం చనిపోయావు, నాకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి తిరిగి లేచావు, అది నా విశ్వాసం. అందులో విశ్వసించిన ప్రతి వాడికి పాప క్షమాపణ దొరుకుద్ది, నిత్య జీవం వస్తుంది. ఈరోజు నా నిరీక్షణ అదే. ఆ మాటతో మీరు లేచి నిలబడ్డారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చిన్న పాఠమైన ప్రభా, అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఈరోజు మా జీవితంలో గ్రహించడానికి మీరు కృప చూపించడానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మరణం పాపం బట్టి వచ్చింది, అటువంటి అనుమానం లేదు ప్రభా. కానీ ప్రభా, ఆ మరణం మీద విజయాన్ని నువ్వు సాధించావు ప్రభా. మృత్యుంజయుడివై మూడో దినాన్ని తిరిగి లేచినప్పుడు నీ యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి ప్రభా ఆ మృత్యుంజయ శక్తిని, ఆ పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహిస్తారు ప్రభా. ఎంతమంది అయితే లేచి నిలబడ్డారు ప్రభా, వాళ్ళు గుండె లోతుల్లోంచి ప్రభా పాప క్షమాపణ కోసం ప్రార్థన చేశారని, జీవితం ప్రభా ప్రక్షాళన అవ్వాలని, జీవితం ప్రభా శుద్ధీకరించబడాలని, ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభా. నాయన, ఆ ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా. వ్యక్తిగతంగా మా పాపాన్ని మేము ఒప్పుకున్నప్పుడు, నీ సన్నిధిలోకి వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకిస్తావు ప్రభా. ఈ బిడ్డలకి అలాంటి నిరీక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాను, అలాంటి నిశ్చయతను అనుగ్రహించమని అడుగుతున్నాను, అలాంటి భరోసాని ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. ఆ నిశ్చయతతో ప్రభా రాజీ పడినటువంటి జీవితం, పవిత్ర జీవితం, పాపములోకి వెళ్ళని జీవితం, పరిశుద్ధ జీవితం, ఎదురు చూచేటువంటి జీవితం ప్రసాదించమని అడుగుతున్నాం. ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.